10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు జీపీఎంల పంట పండించారు. మొత్తం 12,555 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 12,134 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 99.05%తో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా 96.65% ఉత్తీర్ణతతో కరీంనగర్ జిల్లా 7వ స్థానంలో నిలిచింది. పరీక్షల్లో 6,677 మంది బాలురు పరీక్షలు రాయగా 6,400 మంది, 5,878 మంది బాలికలకు గాను 5,334 మంది ఉత్తీర్ణులయ్యారు. అత్యుత్తమ జీపీఎల్ను సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమాన్యాలు అభినందించి శుభాకాంక్షలు తెలిపాయి. అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశ్రేణిలో ఫలితాలను సాధించవచ్చన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. కరీంనగర్ వావిలాలపల్లి ఆల్ఫోర్స్ ట్రైనీ టాట్స్ ప్రాంగణంలో 10వ తరగతి ఫలితాలలో ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చెందిన విద్యార్థులు అత్యుత్తమ 10 జీపీఏలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ఫోర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్కు చెందిన అత్యధిక 135 మంది విద్యార్థులు 10 జీపీఎల్ను సాధించడం చాలా గొప్ప విషయమన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు జిల్లాలోనే అగ్రగామిగా కొనసాగడం చాలా స్ఫూర్తిదాయకమన్నారు. 139 మంది విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారని మరియు 113 మంది విద్యార్థులు 9.7 జీపీఏలు సాధించారన్నారు. 1140 మంది విద్యార్థులకు గాను 747 మంది విద్యార్థులు 9 జీపీఏ ఆపై మార్కులు సాధించడం విశేషమన్నారు. ఇటీవల కాలంలో ప్రకటించిన ఇంటర్ మరియు ఐఐటి జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉత్తమ మార్కులను మరియు వివిధ విభాగాల్లో ప్రశంసనీయ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని చెప్పారు. ఆల్మోస్ట్ ఆల్ 135 10 జీపీఎస్ 1140 స్టూడెంట్స్ గాను మరి 135 మందికి 10 జీపీఏలు. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా 10 జీపీఏలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు. బట్ అయినా పర్లేదు, ఆల్ఫోర్స్లో మాత్రం గతంలో మేము సాధించిన 109 10 జీపీఏలను బ్రేక్ చేస్తూ మరి ఈసారి 135 10 జీపీఏలు రావడం జరిగింది. ఓవరాల్గా 12 స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న 12 బ్రాంచుల్లో నుంచి 8 బ్రాంచులు 100% రిజల్ట్ రావడం జరిగింది. ఒక 4 బ్రాంచుల్లో మాత్రం 7 చిన్నారులు ఫెయిల్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈవెన్ 9 జీపీఏ అండ్ అబోవ్ కూడా చూసుకున్నట్లయితే 747 స్టూడెంట్స్ 1140 మొత్తం స్టూడెంట్స్ అయితే 747 మంది చిన్నారులకు 9 మరియు ఆ పైన జీపీఏ కూడా రావడం జరిగింది. Very happy now to get this 10 GPA. This all because of our management. They taught us everything. They encourage a lot for us, and every day they keep on encouraging us. Especially our Wiener sir encouraged us a lot, and this success will be continued forever. So you can see a lot of 10 GPAs from Alforce. This all because of our management. First of all, I feel very glorious and ambitious for scoring 10 GPA. First of all, I thank our chairman, sir, Dr. V. Narendra Reddy Garu, and our management and the staff. The motivation which our management and staff gave to us made to achieve this 10 GPA. First of all, I feel very lucky and very happy to study in the campus of Alforce E-Techno, which is located in the Kottapalli, Karimnagar. The motivation which the staff gave to us made us to achieve this 10 GPA. ఎస్ఎస్సి 2023-24 సంవత్సరంలో జాన్సన్ అండ్ కోరా విద్యార్థులు విజయ దుందుబి మోగించారు. జాన్సన్ గ్లోబల్ స్కూల్కు చెందిన సంహిత 10 జీపీఏ సాధించగా వైష్ణవి హరణి సహస్రాలు 9.8 జీపీఏ, వైష్ణవి సాత్విక్ మైథిలి సంచనలు 9.7 జీపీఏ సాధించారు. మరోవైపు కోరా విద్యార్థులు అక్షిత 9.7, శ్రావ్య 9.3 సాధించారు. అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులకు మైపాల్ రెడ్డి, వరప్రసాద్, హరికృష్ణ, శ్రీరామ్, సంతోష్ రెడ్డిలు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ జాన్సన్ అండ్ కోరా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ఎంతో గర్వంగా చాటి చెప్పారు. ఇందులో భాగంగా ఎస్విజేసి కళాశాల డైరెక్టర్స్ అందరూ కూడా విద్యార్థులను అభినందించి వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. Really they have given cracked results, especially academic year of 2023-24. Really it is a magnanimous moment. Even though hard weather is there, but children are provided really thunderous results. Feeling very happy. Almost all both schools together 86-87 students attended, but here I can say proudly more than 60% students have crossed 9 GB above.
Out of that one, Sahasra, she has secured 10 GB. Almost all 4 to 5 members 9.8. Samhita, sorry, she got 10 GB. And remaining student, almost all 5 students, they have crossed 9.8, 9.7, 9.5, 9.3, 9.2. Almost all 46 students who secured 9 above score. This is really, credit goes to my teaching staff. Moreover that my children's wonderful discipline. I extend my warm thanks to my beloved parents also. They have trusted us, believed us. Really, that's the reason we are able to provide the best one. I thank my parents first of all, and then my teachers and my management who encouraged me to get good marks in this. And I also thank Almighty for making me to complete this school education in a fruitful way. And I'll always say that Johnson Global always rocks in getting good GPAs. Thank you. Everyone present here, I Sahasra of 10th standard secured 9.8 out of 10 GPA. I'm very happy for this. First, I thank my parents and then all my teachers and our school management trying to getting me this wonderful marks. And I thank everyone present here. కరీంనగర్ బోయవాడలో నారాయణ పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నారాయణ బ్రాంచ్లో ఏజీఎం చైతన్యరావు మరియు 6 బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ ప్రతిభా సమావేశం ఏర్పరిచి 10 జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన గత 3 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణత సాధిస్తూ ఈ విద్యా సంవత్సరంలో ప్రతి 6గురిలో ఒకరు 10 జీపీఏ, 4గురికి 9 జీపీఏ ఆపైన ఉత్తమ ఫలితాలను అందించినట్టు గర్వంగా చెప్పారు. తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన కరీంనగర్ నారాయణ డివిజన్ నుంచి అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మన పిల్లల్ని ఈరోజు ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా 160 మంది పిల్లలకు గాను 28 మంది పిల్లలు 10/10 సెక్యూర్ చేశారు. అలాగే సబ్జెక్ట్ యావరేజ్ అంటే ఓవరాల్ యావరేజ్ కూడా 9.5 సెక్యూర్ చేశారు. ఈ రిజల్ట్స్ షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇది నారాయణ తోటి సాధ్యమైన అద్భుతమైన విజయం. ఇది మా ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు అండ్ పిల్లల హార్డ్ వర్క్ అండ్ మన టీచర్స్ హార్డ్ వర్క్ వల్ల ఇది సాధ్యమైంది. 10వ తరగతి ఫలితాలలో పారామిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. మొత్తం 210 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 24 మంది విద్యార్థులు 10 జీపీఏ, 20 మంది విద్యార్థులు 9.8 జీపీఏలు సాధించారు. 210 మంది విద్యార్థుల్లో 37% విద్యార్థులు 9.5 జీపీఏ, 61% విద్యార్థులు 9 ఆపై జీపీఏ, 85% విద్యార్థులు 8 జీపీఏలు సాధించారు. ఆంగ్ల భాషలో 9 ఆపైన జీపీఏలు 88% మంది విద్యార్థులు సాధించి ఆశ్చర్యకరమైన అత్యుత్తమ ఫలితాలను సాధించారు. తల్లిదండ్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా పరిమితి ఎప్పుడు కూడా సశాస్త్రీయమైనటువంటి యొక్క విద్య పరంగా అడుగులు వేస్తూ వచ్చింది. ర్యాంకుల కొరకు కాకుండా, గ్రేడ్స్ కొరకు కాకుండా సంపూర్ణ అకాడమిక్స్తో పాటు పిల్లలకు అర్థవంతంగా, సమర్థంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్, నైపుణ్యాలతో పాటు, ఎందుకంటే పిల్లలు ఈ 10th క్లాస్ అయిన తర్వాత బయట ప్రపంచంలో రాణించాలి అంటే పాఠశాల స్థాయిలో అకాడమిక్స్తో పాటు తప్పకుండా కేపబిలిటీస్, నైపుణ్యాలతో కూడిన విద్య ఉంటేనే తప్ప పిల్లలు రాణించలేరు. కాబట్టి నర్సరీ నుండి 10th వరకు గత 28 ఇయర్స్గా పరిమిత చేస్తున్నటువంటి ఒక ఈ ప్రయత్నంలో భాగంగా పిల్లలు అటు స్కిల్స్లో చాలా ప్రతిభావంతులు అవుతూ, కమ్యూనికేషన్ స్కిల్స్లో, ఇతర స్కిల్స్ అవుతూ, అలాగే చదువులో కూడా ముందుంటూ వారి యొక్క పర్సనాలిటీని, వ్యక్తిత్వాన్ని, మూర్తిమత్వాన్ని చక్కగా అభివృద్ధి చెందుకుంటూ వస్తూ ఉన్నారు. Today I'm here because of Paramita. Paramita has given us a lot. We did not study with a burden, but we studied our studies like we enjoyed our studies a lot. This Paramita has given us a lot as a student and as many other things. We learned many things, not only study, we also learned many new skills from Paramita. I'm part of Paramita since my kindergarten, and that has been a great experience for me. And until this whole of the class, I have got lots of skills developed, and we had mostly a stress-free education, which helped us having a relaxed education, at the same time getting the proper education we could ever find. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో బొమ్మకల్ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు 100% ఉత్తీర్ణతతో సత్తా చాటారు. ఒకరు 10 జీపీఏ సాధించగా 9 ఆపే జీపీఏలను
8 మంది విద్యార్థులు సాధించారు. అత్యుత్తమ జీపీఎల్ను సాధించిన విద్యార్థులను పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవంతి అభినందించారు. సిద్ధార్థ హై స్కూల్ కృష్ణనగర్ బొమ్మకల్లో ఈరోజు 10th క్లాస్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. 100% సక్సెస్, అందరూ పాస్ అయ్యారు పిల్లలు. 10 జీపీ ఒక అబ్బాయికి వచ్చింది అండ్ 9 అబోవ్ 8 మంది పిల్లలకు వచ్చింది. 100% ఉత్తీర్ణతతో మా పాఠశాల ముందుగా ఉంది. ఈ సక్సెస్కి సహకరించిన మా పేరెంట్స్కి, ప్రిన్సిపల్కి, టీచర్స్కి మా యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ మానేరు స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ జీపీఎలతో ప్రపంచనాన్ని సృష్టించారు. మొత్తం 101 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఈ విద్యార్థులు 9 ఆపైన జీపీఎలు సాధించారు. 7 విద్యార్థులు 10 జీపీఏ సాధించగా 11 మంది విద్యార్థులు 9.8 జీపీఏ, 15 మంది విద్యార్థులు 9.7 జీపీఏ, 11 మంది విద్యార్థులు 9.5 జీపీఏలు, మిగతా విద్యార్థులు 9 ఆపై జీపీఏలను సాధించారు. అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ అంతారెడ్డి అభినందించారు. చక్కటి రిజల్ట్గా నా భావన. అంటే ఇది ఈసారే కాదు, గత 38 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము మేము 100% పాటు జీపీఏలు మరి మార్క్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది. అయితే దీనికి పిల్లలు ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం ఒక పాఠ్య ప్రణాళికనే ఉంటే సరిపోదు. ఇక్కడ టీచర్స్ కూడా టీం వర్క్ ఉండాలి, చక్కటి ప్రణాళిక ఉండాలి, క్రమబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక సిస్టమేటిక్గా హోల్ అకాడమిక్ ఇయర్ నిర్వహించడం అంటే అది చాలా ఈజీ టాస్క్ కాదు. ఇక్కడ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ 7 సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క టీచర్కు నిత్యం ఒక డ్యూటీ పెడుతూ మార్నింగ్ 8 నుండి సాయంత్రం 8 వరకు మా దగ్గర ఉంచుకుంటూ తల్లిదండ్రులను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మేము చదివించడం కూడా జరిగింది. Very happy that I have achieved my goal, and I would like to thank my school management and staff. They have helped me a lot in my activities, and I have achieved my goal. And I would like to thank the management and Sir Anant Reddy Garu and Director Kadari Sunita Reddy Garu in helping me. This school has provided me a lot of encouragement and enthusiasm to reach my goal. Studying in Maner School is not a big thing, it's a very great thing. Actually, this school made me a lot. From 0 to 100. And I achieved my goal because of this school. I'm very proud to study in this school. And my director, Sunita Reddy Garu, and chairman Anant Reddy Garu, who always supports us and encourages us in our activities. కరీంనగర్ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు జీపీఏల సునామీనే సృష్టించారు. మొత్తం 300 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో 32 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. మరో 116 మంది విద్యార్థులు 9.5 నుంచి 9.9 జీపీఏలు సాధించగా 176 మంది విద్యార్థులు 9 నుంచి 9.4 జీపీఏలు సాధించారు. అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సిద్ధార్థ స్కూల్స్ పిల్లలు చక్కని ప్రతిభ కనబరిచి అత్యధికంగా 10 జీపీఎస్ సాధించడం జరిగింది. మొత్తము మా స్కూల్స్ నుండి 308 మంది పిల్లలు అపీర్ అయ్యారు. ఇందులో చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే 176 మంది, దాదాపు 68% మంది పిల్లలు 9 and above 9 జీపీఏ, అట్లాగే 9.5, 9.7, 9.8, 10 జీపీఎల్లో 116 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఆల్ 40% పిల్లలు 9.5 జీపీఏకు కంటే పైన సాధించి ఈరోజు కరీంనగర్లో అత్యధికంగా అంటే తక్కువ మంది పిల్లలతో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించడం అనేది సిద్ధార్థలో జరిగింది.
మాకు చాలా మంచి సపోర్ట్ ఉండేది టీచర్స్ నుండి. శ్రీపాల్ సార్ కూడా ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేశారు. ప్రీ ఫైనల్స్ వరకు కూడా చాలా మంచిగా సపోర్ట్